హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అఖిల్ నాని అఫీషియల్. సో ఇది ఆల్రెడీ మీకు thumbnail చూస్తే అర్థమైపోయి ఉంటుంది. అంటే అరుణాచలం వచ్చాం. ఇది వచ్చేసి డే 2. డే 1 మీకు కావాలి అని అనుకుంటే నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నా. బై ద వే మీద మీకు కార్డ్లో అయితే లింక్ ఇస్తున్నా. సో వెళ్ళి చూసేయండి. అంటే డే 1 మేము ఎలా ట్రావెల్ చేసాం, అంటే గోదావరిఖాన్ నుంచి ఇక్కడికి ఎలా వచ్చాం అనేది డే 1లో ఉంటుంది. సో ఇది వచ్చేసి డే 2 రీచ్ అయినాక 2 hours తర్వాత మేమైతే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాం. సో ఇక్కడ ఈ గిరి ప్రదక్షిణ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈ ప్రాబ్లం. సో ఇక్కడ మనం నిలబడ్డ ప్లేస్ నుంచి అయితే మనం టెంపుల్ లెఫ్ట్ సైడ్ నుంచి అయితే మనం గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయాలి. మళ్ళీ మనం రిటర్న్ వచ్చేసి రైట్ సైడ్ నుంచి అయితే వచ్చేస్తాం. సో చాలా మందికి తెలియదు కదా, సో చెప్తున్నాను. అండ్ ఇక్కడ నేను ఇంకోటి చెప్పేది ఏంటంటే ఇక్కడ స్ట్రోలర్స్ అయితే చాలా అవైలబుల్ ఉన్నాయి. సో మేము తీసుకున్న స్ట్రోలర్ అయితే మాకు చాలా యూజ్ అయింది. సో జస్ట్ ఎంత 400 రూపీస్ ఏమో తీసుకున్నారు. సో ఇది బెటర్ అని నేనైతే అనుకుంటున్నా. చిన్నపిల్లలు ఉంటే మాకైతే చాలా యూజ్ అయింది. అంటే ఐ మీన్ నాని పాప కూర్చుంది, జున్ను పాప కూర్చుంది, అండ్ చిన్నోడు కూడా కూర్చున్నాడు. చాలా అంటే చాలా మటుకు యూజ్ అయింది. అండ్ థింగ్ ఏంటంటే కింద మనం లగేజ్ కానీ చిన్న చిన్న బ్యాగ్స్ కానీ ఐ మీన్ వాటర్ బాటిల్స్ అట్లా ఇట్లా క్యారీ చేయొచ్చు. చిన్న చిన్న ఫుడ్ ఐటమ్స్ చిన్నపిల్లలకు తినిపించడానికి అట్లాంటివి అయితే మనం క్యారీ చేయొచ్చు. సో ఇది తీసుకుంటే బెటర్ అని అయితే నేను చెప్తున్నాను. సో మేమైతే ఇది తీసుకొని చాలా మటుకు సేఫ్ అయిపోయాము. సో గైస్, గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసేసినాం ఇందాకనే. అక్కడ రాజగోపురం కాడ నుంచి అయితే గిరి స్టార్ట్ చేసేసినాం. టైం వచ్చేసి ఎగ్జాక్ట్ 6:30కి స్టార్ట్ చేసినాం. సో ఎంత టైం పడుతుందో చూద్దాం. సో పిల్లల కోసం అయితే ఇక బాగా ఇది తీసుకున్నాడు. మా పాప కూర్చుంది ఫస్ట్, నెక్స్ట్ బుడ్డోడు ఎక్కుతాడు అందులోకి. సో వీళ్ళతోనే కొంచెం టాస్క్ అయ్యేటట్టుంది. చూడాలి ఎట్లుంటుందో. మరి ఎంత టైం పట్టుద్ది. అరౌండ్ 14 చేంజ్ అంటారు, కొందరు 16 అంటారు. అంత పర్ఫెక్ట్గా తెలియదు. సో చూద్దాం. సో మనకి మొత్తం వచ్చేసి 8 లింగాస్ అవుతున్నాయి. ఇది వచ్చేసి ఫస్ట్ ఇంద్రలింగం. సో మీకు ఇందాకైతే చూపించాను కదా బోర్డు, అక్కడ ఇంద్రలింగం. ఇది స్టార్ట్ అవ్వగానే ఇక్కడ రాజగోపురం కాడ నుంచి జస్ట్ ఒక 10-20 స్టెప్స్ వేయగానే వస్తుంది. సో ఇది వచ్చేసి ఇంకో గోపురం. సో మనకైతే మొత్తం 8 లింగాస్ ఉన్నాయి కదా, మొత్తం 8 లింగాస్ని అయితే దర్శనం చేస్తూ వెళ్ళండి. ఇది టైమింగ్ వచ్చేసి 9 కల్లా క్లోజ్. మేము ఎంటర్ అయింది అయితే 6:30కి కదా. సో మేము ఎన్ని టెంపుల్స్ విజిట్ చేస్తాం అనేది తెలియదు. సో అంటే ఐ మీన్ మేమైతే 6:30కి అయితే స్టార్ట్ చేసినాం. ఫస్ట్ గోపురం అయితే విజిట్ చేసుకున్నాం, ఇంద్రలింగం. ఫస్ట్ వన్ అయితే ఇంద్రలింగం. సో నెక్స్ట్ వచ్చేసి అగ్నిలింగం, నెక్స్ట్ వచ్చేసి యమలింగం, నెక్స్ట్ వచ్చేసి నైరుతి లింగం, నెక్స్ట్ వచ్చేసి వర్ణాలింగం, నెక్స్ట్ వచ్చేసి వాయులింగం, నెక్స్ట్ వచ్చేసి కుబేరలింగం, నెక్స్ట్ వచ్చేసి ఈశాన్యలింగం, అండ్ ఫైనల్గా రాజగోపురం మళ్ళీ రీచ్ అయిపోతాం. సో ఇవన్నీ అయితే విజిట్ చేయడానికి అయితే ప్లాన్ చేయండి. ఇది ఒక్కటి వచ్చేసి అగ్నిలింగం. సో ఈ అగ్నిలింగం వచ్చేసి రైట్ సైడ్లో ఉంటుంది. రైట్ సైడ్లో కొంచెం లోపలికి వెళ్ళాలి. చాలా మందికి తెలియక స్ట్రేట్గా వెళ్ళిపోతూ ఉంటారు. సో మీరు అబ్జర్వ్ చేస్తూ ఎవ్రీ కిలోమీటర్ చూడండి. ఇది వచ్చేసి 1 to 2 కిలోమీటర్ మధ్యలో అయితే ఉంటుంది. సో చూసారు కదా అగ్నిలింగం. సో ఇది కొంచెం లోపలికి ఉంటుంది. మీరు చాట్లో చూడొచ్చు. చాట్లో చూసినప్పుడు అయితే మనకి ఇది ఒక్కటి లోపల చాట్ ఈ ఎల్లో కలర్ లైన్ లోపల అయితే కనిపిస్తుంది. సో ప్రతి ఒక్కటైతే విజిట్ చేస్తూ వెళ్ళండి. వచ్చిందే ఈ గిరి ప్రదక్షిణ చేసుకోవడానికి కదా. సో ఎవ్రీ లింగాన్ని అయితే దర్శనం చేసుకోండి. ఈవెన్ క్లోజ్ ఉన్నా మీకు చిన్నగా ఓపెన్ అయితే ఉంటుంది. ఆ గేట్లో నుంచి అయితే మీరు దర్శనం చేసుకోవచ్చు. సో మేమైతే 6 o'clockకి స్టార్ట్ అయ్యాం కదా. మేము ఆల్మోస్ట్ ఒక 3 లింగాసే విజిట్ చేసాం. నెక్స్ట్ అయితే నేను ఫుటేజ్ అనేది కవర్ చేయలేకపోయినా బికాజ్ ఆఫ్ అంటే ఐ మీన్ నేను చాలా అంటే అక్కడి నుంచి గోదావరిఖాన్ నుంచి డ్రైవ్ చేస్తూ చాలా అలసిపోయాను. అండ్ యాక్చువల్గా నేను ఫుటేజ్ కవర్ చేయకపోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి నేను యాక్చువల్గా ఫుటేజ్ తీయడం మర్చిపోయాను. ఆ శివయ్య ఆజ్ఞలో పడి ఆ శివయ్య స్మరణంలో ఉండి ఓం నమ శివాయ అంటూ తీయడం అయితే మర్చిపోయాను. అండ్ టెంపుల్స్ క్లోజ్ ఉండే ఐ మీన్ అంటే వాక్ చేస్తూ వచ్చి అదొక పాజిటివ్ అంటే చాలా పాజిటివ్ మైండ్తోనే పాజిటివ్ వెళ్ళిపోతూనే ఉన్నాను. సో దానివల్ల అయితే నేనైతే వీడియో ఫుటేజ్ అనేది తీయలేదు. నెక్స్ట్ లింగాస్ ఏంటి ఎట్లా అనేది మీరైతే ఎవ్రీథింగ్ ఆ చాట్లో చూస్తే మీరైతే చేయొచ్చు. అంటే ఐ మీన్ నేను చెప్తున్నాను కదా, ఎవరైనా ఈ గిరి ప్రదక్షిణ అయితే చెయ్యొచ్చు. ఆ శివయ్యనే మిమ్మల్ని తీసుకొని పోతాడని అయితే నేను చెప్పగలుగుతా. అది ఎంత పాజిటివ్ అంటే
మీరు వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేస్తేనే అర్థమవుతుంది. అండ్ ఇంత చేసి వచ్చినాక మీరు వన్స్ ఇప్పుడు మీకు చూపించేది అయితే మోక్ష మార్గం. ఇక్కడ లైన్ ఉంటుంది, బట్ వెయిట్ చేసి ఈ మోక్ష మార్గంలో నుంచి మీరు వెళ్ళండి. వెళ్ళితేనే మీకు ఆ పాజిటివ్ సైన్ ఏందో తెలుస్తుంది. మేము అంత దూరం నుంచి వచ్చినాక ఈ వన్స్ మోక్ష మార్గం నుంచి మేము బయటికి వచ్చాక ఎవ్రీథింగ్ పెయిన్స్ అనేది పోయాయి. ఐ మీన్ అందులో చాలా పాజిటివ్ ఉంది, అందుకోసమే ఈ మోక్ష మార్గం అనేది అంత వైరల్ అయింది. సో ఇదైతే నేనైతే గట్టిగా బిలీవ్ చేశాను. సో ఇందులో నుంచి బయటికి వచ్చినాక ఈవెన్ నేను డాడీ యాక్చువల్గా నడవరనుకున్నా, ముఖాల నొప్పులు ఉన్నాయి. డాడీ ఎక్కడ ఆగకుండా నడుచుకుంటూ వచ్చాడు. మసాజ్ మధ్యలో చెప్పి అంటే నాకు వద్దు అని చెప్పేసి బై వాక్లోనే వచ్చాడు డాడీ. సో ఈవెన్ డాడీ అందరికన్నా ముందు నడుస్తూ ఫాస్ట్గా వెళ్ళిపోయింది. అసలు అది మిరాకిల్. అండ్ ఎక్కడ కూడా డాడీ ఆగలేదు. కొందరు సాక్స్లు వేసుకొని నడుస్తున్నారు, కొందరు ఆటోలో వెళ్తున్నారు, కొందరు బైక్, కొందరు చెప్పల్స్తో కూడా చేస్తున్నారు. ఇట్స్ రాంగ్. మీరు బేర్ ఫుట్ మీద వెళ్ళండి, అంటే పాదాల మీద నడుస్తూ వెళ్ళండి. అది ఈవినింగ్ అవర్సా ఇట్లనో చేసుకొని మీరు అది చేస్తేనే. సో పెట్టిందే గిరి ప్రదక్షిణ అనేది దానికోసం కదా, మీరు అట్లా ఇలా కంఫర్ట్ చూసుకొని చేయడానికి అది ఎందుకు ఇంకా. సో నేనైతే అది చెప్తున్నాను. గైస్ టైం ఎగ్జాక్ట్లీ 12 అవుతుంది. అయ్యో మేమైతే అప్పుడు మీకు ఎంట్రన్స్లో చూపించిన కమాన్ దగ్గరికి అయితే వచ్చేసినాం. సో ఇందులో అయితే జర్మనీ ఉన్నాం, సన్నీ బాబుని నాని పాపని ముగ్గురిని షిఫ్ట్ చేస్తూ ఉండే. సో ఫైనల్ నిన్న 6 అరౌండ్ మనం ఎక్కడైతే స్టార్ట్ చేసినామో ఆ ప్లేస్కి 12:45కి అయితే మనం రీచ్ అయిపోయాం. చూసే యాక్చువల్ అటు నుంచి స్టార్ట్ అయినాం, ఇటు నుంచి వచ్చేసాం. నా నడక మారింది, నా స్టైల్ మారింది. ఎట్లుంది ఎక్స్పీరియన్స్? సూపర్ సూపర్. గైస్ దర్శనంకి అయితే స్టార్ట్ అయిపోయినాం. యాక్చువల్లీ ఎర్లీ మార్నింగ్ 4కి స్టార్ట్ అవ్వాలనుకున్నాం, కానీ టైం వచ్చేసి 10 అవుతుంది. ఎవరైతే లేవలేదు 5కి. సో ఇప్పుడైతే దర్శనంకి వెళ్తున్నాం. దర్శనం అంటే 10 అవుతుంది. మార్నింగ్ 5 అనుకుంటే అసలు 5కి అసలు ఎవ్వరు లేవలేదు. ఆల్మోస్ట్ 8:30 అయింది.
ఇత్తి ఇత్తి రే ఇక్కడది వస్తున్నా ఒక్క నిమిషం ఇది అయిపోయిన తర్వాత మనది నీకు ముందే ఫోటో గిట్టం లేదని చూడతారా ఇక ముందు పా వీడియో తీసుకుంటా పా నడు చదువుది ముందు వారు ప్రైవేట్ వేయండు సెల్లలేదు చేద్దామండి పా రండి బాబాయ్ గారు ఇప్పుడైతే క్యూ లైన్లో ఉన్నాం అంటే 50 రూపీస్ దర్శనంకి అయితే స్టార్ట్ అయిపోయినాం. నార్మల్ వేరే దర్శనాలు అయితే క్లోజ్ చేసారంట. సో చూద్దాం ఎన్ని అవర్స్ పట్టుద్దాం. ఎగ్జాక్ట్ 11 లోపలికి ఎంటర్ అయినా. வாங்க ஒதுக்கிவிட்ட అయిపోయినాక
ಇವ್ರು ಮೂಣಾದಲ್ಲ వస్తానా సో గైస్ ఇప్పుడే దర్శనం చేసుకొని అయితే రూమ్కి వచ్చాము. సో నేను అక్కడైతే వీడియో తీయలేకపోయాను, ఫుల్ ఎండ ప్లస్ కాళ్ళు అయితే కాలుతూ ఉండేది. సో అందుకోసం అయితే వీడియో అక్కడ కవర్ చేయలేదు. దర్శనం అయితే మంచిగా సూపర్గా జరిగింది. సో ఇప్పుడు వచ్చేసి టైం 1 అవుతుంది, లంచ్ కూడా చేసేసాం. బట్ అక్కడైతే వీడియో తీయలేకపోయాను కొంచెం. సో నెక్స్ట్ అయితే మనం శ్రీరంగం అనుకుంటున్నాం. సో ఇక్కడ నుంచి 200 కిలోమీటర్స్ ఉంది. సో 1 అవర్లో అయితే స్టార్ట్ అవ్వాలి, ఎందుకంటే 3 o'clockకి ఇది వెకేట్ చేయాలి. సో మనకైతే ఇప్పుడు అన్నీ ప్యాక్ చేసుకొని ఫాస్ట్గా వెళ్ళిపోతాం మళ్ళీ. సో ఒక్కనే డ్రైవింగ్ నాకు చాలా టఫ్ అవుతుంది. సో చూద్దాం. సో ఇది చూడు, సేమ్ ఇల్లే, ఏయో ఇల్లు చెప్ప. సో 2:30 అవుతుంది, వీఆర్ గోయింగ్. పెడిపోతాను, శ్రీరంగం నువ్వే తీసుకుంటావా? వచ్చేసింది లెఫ్ట్. రండి రండి. బస్ చల్లగా